లాస్ట్‌లో అన్నీ అయిపోయినియి. దోస ఇంకా పూరి ఉంది. మా మాస్టర్ అయితే బిజీగా దోసేస్తున్నారు. మా ఆయనైతే ఆనియన్ దోస కావాలన్నారనేసి ఆనియన్ అయితే కట్ జేస్తున్నారండి. ఈరోజు వ్యాపారం అయితే చాలా జరిగింది. అన్నీ ఆల్‌మోస్ట్ అయిపోవచ్చినియండి. ఈ చిన్న కస్టమర్ చూసారా పూరి కోసం వచ్చింది. 2 పూరి కావాలంట. కట్టించుకుంది గానీ డబ్బులు వాళ్ళ అక్క తెస్తదంట. అందుకని కూర్చొనుందండి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత షాప్ అయితే క్లోజ్ చేసి రూమ్‌లోకైతే వచ్చేసామండి. మనం బయట ఎక్కడ తిరిగినా ఎంత పని చేసొచ్చినా సరే రూమ్‌లోకొచ్చిన తర్వాత మంచి ఫీల్ ఉండాలి కదా! అలాగైతేనే మనకు ప్రశాంతంగా ఉంటది. అందుకనే దీన్ని తీసుకున్నానండి. దీన్ని ఇలాగా కరెంట్‌లో పెట్టేసుకొని పైన మనము ముద్దతు కప్పూరం గాని, హారత కప్పూరం గాని వేసుకుంటే గనక మంచి స్మెల్ ఒస్తదండి. ముందుగా దీన్ని నైట్ బెడ్ బల్బ్‌లాగా కూడా వాడుకోవచ్చు. లేదంటే గనక దీని పైన ఇలాగా ముద్దతు కప్పూరం వేసుకుంటాం కదా! ఆ స్మెల్‌కి దోమలు కూడా రావండి. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఒస్తాయండి. దీని పైన కర్పూరం వేసుకొని తర్వాత ఈ రెడ్ బటన్ ఉంది కదా! దాన్ని ఆన్ చేసుకుంటే గనక పైన అది ప్లేట్ ఉంది కదా! అది హీట్ అయ్యి మనం దాంట్లో వేసిన హారత కర్పూరం బిళ్ళలైతే కరుగుతూ మంచి స్మెల్ అయితే ఒస్తాయండి. నాకైతే చాలా నచ్చిందిది. దీని లింక్ నేను వీడియో పైన చిన్న ఫోటోలో ట్యాగ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు తీసుకోండి.